హాయ్ అండి, ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే బటర్ గార్లిక్ ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు మనకు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. సింపుల్గా ఒక మసాలా ముద్దని మనము మిక్సీలో రెడీ చేసేసుకొని జస్ట్ కాసేపు మ్యారినేట్ చేసుకుని చేసేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది. చెప్తున్నా, వంట రాని వాళ్ళు కూడా అస్సలు ఏమాత్రం భయం లేకుండా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. తిన్న ప్రతి ఒక్కరూ ఎంత బాగుందంటారంటే అంత బాగుందంటారు. చాలా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను చెప్పిన విధంగానే ట్రై చేయండి, రెసిపీ తప్పకుండా అదిరిపోతుంది. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి 2 ఎండుమిర్చి తీసుకోండి. అలాగే ఒక గుప్పెడంతా పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, వీటితో పాటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కాస్త 4 ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే చిన్న అల్లంని చిన్న చిన్న ముక్కలుగా, అలాగే కాస్త కరివేపాకు, వీటితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా సోంపు యాడ్ చేసేసుకుని, వాటర్ ఏది యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ మనం రోట్లో దంచుకుంటే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఇలా మనము చక్కటి మసాలా ముద్దనైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నట్టయితే సగానికి సగం ప్రాసెస్ అయిపోయినట్టే అండి. తరువాత నేను ఇక్కడ 1 కేజీ ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్రాన్స్ కి పైన ఒక బ్లాక్ గా నరం ఉంటుందండి. దాన్ని అయితే మనం ఈజీగా ఒక టూత్ పిక్ తో రిమూవ్ చేసేయచ్చు. దాన్ని ఫస్ట్ రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేస్తేనే మనకి ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటుంది. రిమూవ్ చేసిన తర్వాత జస్ట్ సాల్ట్ వాటర్ లో నీట్ గా కడిగి తీసేసుకోండి. మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా ముద్ద, అది ఈ ఫ్రాన్స్ లోకి యాడ్ చేసేసుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, 1 టేబుల్ స్పూన్ అంతా కారం పొడి, అలాగే మీ రుచికి సరిపడంత సాల్ట్ తీసేసుకోండి. ప్రాన్స్ మనకు ఉడికిన తర్వాత తక్కువగా సైజ్ అయిపోతాయండి, కాబట్టి సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోకండి ఫస్టే. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా దంచిన మిరియాల పొడి యాడ్ చేసేసుకొని ఈ మొత్తం ఫ్రాన్స్ కి మనం యాడ్ చేసినవన్నీ బాగా కలిసే విధంగా చక్కగా చేత్తోనే కలిపి ఇలా మ్యారినేట్ చేయడానికి మొత్తం కోట్ అయ్యేలాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని మనము ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మ్యారినేషన్ కోసం. 15 మినిట్స్ పెట్టేసిన తర్వాత చక్కగా ఒక దోస ప్యాన్ తీసేసుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఒక 10 గ్రామ్స్ అంత బటర్ యాడ్ చేసుకోండి. అవి వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంత సోంపు యాడ్ చేసి ఆ చిట్టుపట్లాడే టైంలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్గా దంచిన వెల్లుల్లిపాయ రెబ్బల పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది మనము కలిపి ఆయిల్లో ఒక సగానికి సగం పచ్చివాసన పోయేలాగా ఫ్రై అయింది అన్నప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. నేను కాస్త చిన్న దోశ తవా తీసుకున్నాను కాబట్టి నేను 1/2 కేజీ ఒకసారి, 1/2 కేజీ మళ్ళీ సగం సపరేట్గా ఫ్రై చేసుకున్నానండి. ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక 1/2 కేజీ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన దాన్ని కాస్త మనకు చూసారు కదా, ప్రాన్స్ నుంచి వాటర్ అయితే విపరీతంగా వస్తుందన్నమాట. ఆ వాటర్ ఒకవైపు వచ్చి కాస్త ప్రాన్స్ చిన్నబడ్డాయి అన్నప్పుడు ఒకవైపు నుంచి మరోవైపుకు తిప్పి మరో 5 నిమిషాలు ఇంకోవైపు కూడా ఉడికిన తరువాత ఒక గుప్పెడంత కరివేపాకు వేసేసి కలిపి చక్కగా మనకు ఏ మాత్రం కూడా పచ్చివాసన లేకుండా ఈ విధంగా మసాలా మొత్తం రంగు మారిపోయి పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే ఈజీగా మన ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అది కూడా మంచి టేస్టీగా ఉంటుందండి. చివరిగా ఇందులోకి కొత్తిమీర అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇదే అండి సింపుల్ ప్రాసెస్. చూసారు కదా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ బటర్ గార్లిక్ ఫ్రాన్స్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం ఒకసారి మ్యారినేట్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసిన దాన్ని ఒక 2-3 డేస్ కూడా ఫ్రిడ్జ్ లో అలాగే పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో కావాల్సినప్పుడు ఇలా ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు. అదే విధంగా రెండో సెట్ కూడా ఇంకొక 1/2 కేజీ కూడా ఫ్రై చేసేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే మరెన్నో ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.